ఒకసారి మా స్నేహితులతో కలిసి ఒక వ్యక్తిని చంపడానికి వెళ్ళినప్పుడు కూడా నేను వాళ్ళకి సహాయం చేశాను పెద్దాయన, చెప్పుకోలేకపోతున్నాను, బాధగా ఉంది అని అన్నాడు. అంతేకాదు పెద్దాయన, కొన్ని సందర్భాల్లో నా స్నేహితులు ప్రేరేపించినప్పుడు నేను వ్యభిచార గృహాల్లో కూడా జీవించాను. ఇప్పుడు నాకు అనిపిస్తుంది లోపల నాకేమన్నా రోగం ఉందేమో అనేటువంటి ప్రతిరోజు కూడా భయంతో నేను ఉంటున్నాను. అందుకనే తాగి దాన్ని మర్చిపోవాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. నా చిన్ననాటి నుంచి నా స్నేహితులే ఈ విషయాల్లో నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా అని నేను వాళ్ళ కోసం ఇంకా చేస్తూ ఉండేవాడిని. కానీ చివరికి నా కుటుంబమే ఇలా అయిపోయిద్దని నేను అనుకోలేదని ఆ వ్యక్తి కుమిలిపోతూ ఉన్నప్పుడు, నువ్వు బాధపడుకని ఆ పెద్దాయన ఓదార్చి, ఒక్కసారి ప్రభుని నువ్వు ఆయన వైపు చూడు, నీ హృదయాన్ని ఒక్కసారి తెరిచి ప్రభు వైపు చూసి నాకు సహాయం చేయి ప్రభు అని నువ్వు అడుగు, ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. ఎందుకంటే నా దగ్గర రమ్మని ఆయన అడుగుతున్నాడు. నీకు ఇష్టమేనా అని ప్రశ్నించాడు. ఆ వ్యక్తి ఏం చేయాలో అర్థం కాక నాకు ఇష్టమే అని చెప్పి కూర్చొని ఏడుస్తూ, ఎలా మాట్లాడాలో కూడా అర్థం కాక, ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కాక చాలా బాధపడి కృంగిపోయి, యేసు ప్రభువా నీవు దేవుడు అని చెప్తున్నారు, చాలామంది నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, అప్పుడు వాళ్ళని చేదరించుకున్నాను, అప్పుడు వాళ్ళని పట్టించుకోలేదు, ఇప్పుడు నువ్వు నాకు సహాయం చెయ్యి, నన్ను నెట్టివేయొద్దు, నా హృదయ భారాన్ని తగ్గించు, నా పాపాలను క్షమించు, నాకంటే దుర్మార్గుడు ఎవరూ లేరని తన యొక్క జీవితాన్ని ఆ రోజు ప్రశ్నించుకొని ప్రభు వైపు చూసి తన యొక్క మనస్సుని ప్రభు వైపు తిప్పాడు. ఆ రోజు నుంచి తన యొక్క జీవితం మారిపోయింది.